విజయశ్రీ గారు, మనం నామ మహిమ వివరిస్తున్నారు కదండి. ఎవరి నామ మహిమ? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి నామ మహిమలు. ఆ నామ మహిమలో ఈరోజు ఏ నామం వివరిస్తారు? ఇవాళండి మన ప్రస్తుతం సమాజంలో పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యకి పరిష్కారాన్ని మనం ఇవ్వబోతున్నాం. చాలా చక్కటి నామము, ఎన్నో కుటుంబాలకి మనశ్శాంతినిచ్చేది, ఎంతమందో కన్యలు శుభప్రదమైన జీవితం గడిపే నామాన్ని మనం చెప్పుకోబోతున్నాం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అని చదువుకుంటాం. ఇక్కడ ఆపకుండా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అలా ఆపకుండా చదివేయాలి. ఎందుకంటే కామేశుడి చేత బంధింపబడినటువంటి మంగళసూత్రము కల కంఠము కలది అమ్మవారు. ఆవిడ కంఠం మామూలుది కాదు, ఎవరు ఏదో హారాలు వేసుకునే కంఠం కాదు ఆవిడది. మహాకామేశుడు వచ్చి మాంగళ్యాన్ని బంధించినటువంటి కంఠము కలది అమ్మవారు. అంత గొప్ప నామం అన్నమాట. ఈ నామాన్ని పారాయణ చేస్తే అసలుకి వచ్చేటువంటి అనుభూతులు కానీ సమస్య పరిష్కారాలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ముందు అసలు నామం మనం చెప్పుకుంటే కామేశబద్ధ మాంగళ్య, కామేశుడు చేత బంధింపబడినటువంటి మాంగళ్యము అనేటువంటి, అంటే మంగళసూత్రం అంటాం కదా మనం. ఇక్కడ కామేశబద్ధ మాంగళ్య సూత్రం అన్నారు. మాంగళ్యం అనే సూత్రము బద్ధ సూత్ర శోభిత కందర. కామేశుడు చేత మంగళసూత్రముతో బంధింపబడినటువంటి అందమైన కందరము. కందరం అంటే మెడ, సంస్కృతంలో కందరము అంటే మెడ. అందమైన మెడగల అమ్మవారు. అంటే మామూలుగా ఇప్పుడు నేత్ర సౌందర్యము, నాసికా సౌందర్యము, అదర సౌందర్యం అన్ని మామూలుగా వర్ణించారు. ఈ గడ్డానికి వచ్చేసరికి సుముఖ శ్రీ విరాజిత అన్నారు. అంటే ఇక్కడి నుంచి శ్రీ కళలు మొదలైనవి. మనం పరమేశ్వరుడు ఇక్కడ పట్టుకోవడం దగ్గర నుంచి ఇంకా సంసార జీవితంలోకి వచ్చాక కదా, అక్కడి నుంచి ఈ సంసార జీవితానికి మొట్టమొదటిది మంగళసూత్రం. అందుకని మంగళసూత్రము ఎటువంటి మంగళసూత్రాన్ని ఆవిడ ధరించి ఉంది అంటే మహాకామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. మహాకామేశబద్ధ మాంగళ్య, మహాకామేశుడు కదా మరి ఆయన. మహా అంటే నాలుగింతలు, కాముడికి ఈశుడు కామేశుడు, మళ్ళీ మహాకామేశుడు, దాంట్లో మహారాజ్ఞికి భర్త. అందుకని మహామాంగళ్యాన్ని బంధించినటువంటి కాముడు. ఇన్ని ఉన్నాయి. అందుకని మహాకామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందర. ఇప్పుడు ఆవిడ కందరం ఎలా ఉంది అంటే అద్భుతమైన సౌందర్యంతో ఆవిడ యొక్క మెడ ఇలా ద్విగుణీకృతం అయిపోయి మెరిసిపోతుంది. ఎందుకనంటే మనం ఒకసారి ఒక నామంలో చెప్పుకున్నాం శ్రీలక్ష్మి గారు, ఆడపిల్ల ఎన్ని నకలు వేసుకున్నా భారతీయ సంప్రదాయ ప్రకారం పచ్చని తాడు ఆమె మెడలో ఉంటే ఏ ఆభరణానికి అది సాటి కాదు. పసుపు తాడు ఉంటే చాలు, పసుపు తాడు ఉంటే చాలు, ఒక కొత్త అందం వచ్చేస్తుంది. అది అందరు అంటారే అక్షంతలు పడంగానే కళే మారిపోయిందని. మంగళసూత్రం బంధించి నలుగురు అక్షంతలు, పసుపు తాడే కదా కట్టేది కదా. పసుపు తాడు నల్ల పసులు చూసేటప్పటికి ఒక పెద్దరికము, ఒక అందము, ఒక శోభ, ఒక నూతన వధువు యొక్క అందం అంటే ఆ మంగళసూత్రం నల్ల పూసల్లోనే ఉంటుంది. సో ఆ రకంగా ఆ కామేశుడి చేత బంధింపబడినటువంటి అద్భుతమైన మంగళసూత్రముతో అద్భుతమైన సౌందర్యవతి అయినటువంటి కందరము కలది శ్రీమాత. ఇక్కడ ఇవన్నీ చెప్పడంలో ఏమిటి అంటే ఇప్పుడు కామేశుడు కట్టినటువంటి మంగళసూత్రంతో ఆవిడ మెడ అందంగా ఉందని ఒకటి. ఇక్కడ మంగళ అనే పదం ఎందుకు వాడాడు అంటే ఒక స్త్రీకి మంగళత్వం వచ్చేది మంగళసూత్రం పడ్డ తర్వాతే. అబ్బబ్బా, స్త్రీకి అందం ఉంటుంది, కన్యలందరికీ చిన్నప్పుడు ఉంటుంది, బాల్యంలో ఉంటుంది, యవ్వనంలో ఒక్కొక్క రకమైన అందం. అన్ని దశల్లో అట్లా పువ్వు వికసించినప్పుడు ఒకటి, అరవిచ్చినప్పుడు ఒకటి, పూర్తిగా వికసించిన అలా ముఖం స్మితం అని చెప్పేసి ఒక కావ్యంలో ఒక పద్యం కూడా ఉంటుంది. అంటే స్త్రీ యొక్క సౌందర్యం మొగ్గ దగ్గర నుంచి పూర్తిగా విరిసే వరకు. చూడండి, చెట్టుకి ఒక చిన్న మొగ్గ రాగానే ఎంత అపురూపంగా చూస్తాము మనం. అబ్బా మొగ్గొచ్చింది అని. అలా మొగ్గ దశ నుంచి పూర్తిగా వికసించిన పుష్పం వరకు స్త్రీ సౌందర్యాన్ని చక్కగా కవులు వర్ణించారు. ప్రతిరోజు మనం కూడా చూస్తాం. మన ఇంట్లో ఆడపిల్లలు పెరుగుతుంటే కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది చక్కగా ఈ పిల్ల కొత్త కొత్త అందాలు కనిపిస్తూనే ఉంటాయి. అట్లా ఉన్నటువంటి కన్యలకి ఒక్క
ఒక్కసారి మంగళసూత్రం పడంగానే వాళ్ళల్లో అమ్మవారు ప్రవేశించేస్తుంది. అది మంగళసూత్రం కదా, మామూలు సూత్రాలు కాదు, ఏదో మహా పెద్ద పెద్ద ముత్యాల హారాలు కాదు, రత్నాల హారాలు కాదు, మంగళసూత్రం. ఆ సూత్రానికే మంగళత్వం ఉంది. ఎందుకని? వేద మంత్రాల మధ్య వరుడు వధువుకి బంధిస్తాడు దాన్ని. వేద మంత్ర మాంగళ్యం తంతునానేనా మమ హేతుడ జీవన అంటే వాడి యొక్క జీవన హేతువే ఈ మంగళసూత్రం ఉంటున్నాడు. ఈ మంగళసూత్రం జీవన హేతు ఎందుకు వస్తుంది? బంధించేది స్త్రీ కంఠంలో, ఆవిడే ఈయన యొక్క జీవన హేతువు. అంతే కదండి. ఒక భర్త సుఖంగా ఉండాలని, ఒక భార్య మంచిగా ఉండాలిగా. మరి ఆ పరమశివుడు గరుడం కంఠంలో తాగుతాను అన్నా సరే పార్వతీదేవి తాగే ఉంది. సర్వమంగళ, సర్వమంగళ కదా, సర్వమంగళ. ఎందుకు తాగినా ఆమెకు భయం లేదు. అది సర్వమంగళ కనుకనే ఈ మంగళత్వాన్ని ఆయన ఇచ్చాడు. తర్వాత నువ్వే చూసుకో, నేనేం చేసినా నీకు ఆ మంగళత్వాన్ని ఇచ్చాడు. ఆ సర్వమంగళ మాంగళ్యే శ్లోకం ఉంచండి. శివే సర్వార్థ సాధకే కదా, దాంట్లో సర్వార్థాలకి సాధించినటువంటి అమ్మవారు సర్వమంగళ. ఈ సర్వమంగళ ఎలా అయింది? ఆవిడకి ఆయన విషం తాగినా పర్వాలా, ఇంకోటి ఏదైనా చేసినా పర్వాలా, ఈవిడ ఎప్పుడు స్థిరంగా మంగళత్వం పెట్టుకొని కూర్చుంది. ఈ మంగళత్వం ఎలా వచ్చింది? ఒక్క మాటలో చెప్పాలంటే మహాదేవుడి ఇల్లాలు కనుక ఆయన ఏం చేసినా ఈవిడికి ఆ మంగళత్వం పోలే. ఎందుకంటే సృష్టి స్థితి కారకత్వాలు 3 ఒకే హస్తంతో నిర్వహించే ఒకే ఒక్క మహాదేవుడు పరమశివుడు. మళ్ళీ విష్ణుమూర్తికి బ్రహ్మకి ఇంతటి ఇది లేదు, ఏ మాటకు ఆ మాట. అందుకని మహాదేవుడు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షి. దీంట్లోనే మనకు తెలిసిపోతుంది కదా, మహాకల్పాంతం వరకు ఉండి తాండవం చేసేటువంటి మహాదేవుడు ఒక మహత్తరమైన మంగళతత్వాన్ని స్త్రీలందరికీ ప్రసాదించేశాడు. ఎలా? తను పార్వతీదేవి మెడలో మంగళసూత్రం కట్టి. అంటే ఇది మంగళసూత్రం ఎట్లా అయింది? శివుడు కట్టబట్టి, లేకపోతే మామూలు తాడే అవుతుంది అది. అవును కదా. మంగళసూత్రం ఎట్లా అయిందంటే, సూత్రం అందరూ వేసుకుంటారు మెడలో, ఏదో మనకి తాయెత్తులవి ఇచ్చినా సూత్రం వేసుకుంటాం. అది మంగళసూత్రం ఎట్లా అయింది? మహాకామేశ్వరుడు వచ్చి ఆవిడకి మెడలో కట్టాడు, ఆవిడ మహారాజ్ఞి. అందుకని ఆ మంగళసూత్రాన్ని ఆవిడ మెడల్లో కట్టగానే ఆవిడ మెడకి ఎంత అందం వచ్చేసిందో చెప్పలు. అందుకనే కావాలనండి కళ్యాణం అప్పుడు మాంగళ్య ధారణ ముందు స్త్రీ వధువు వచ్చేటప్పుడు గౌరీ పూజ చేయిస్తారు. గౌరీ పూజ తర్వాతే కదా మంగళసూత్రం కట్ట. అంటే అక్కడికి ఆమె గౌరీదేవి పార్వతీ కింద లెక్క. గౌరీదేవిని అడుగుతోంది, నీలాంటి మాంగళ్యం నాకు కూడా ఇవ్వు తల్లి, నేను కూడా కొద్ది సేపట్లో మంగళసూత్రాన్ని ధరించబోతున్నాను అని మంగళ గౌరీ పూజను చేయించేది. ప్రతి ఒక్కరు చూడండి. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు. నారాయణి బదులు గౌరీ నమోస్తుతే అని కూడా ఉంది కొన్ని శ్లోకాలు. అంతే, గౌరీదేవి అయినా దేవి అయినా గౌరీ అయినా ఏదైనా ఒకటి. అందుకని ఆ పార్వతీదేవి సాక్షాత్తు ధరించినటువంటి మంగళసూత్రాన్ని తాను కొద్దిసేపట్లో ధరించబోతోంది కనుక ఆ మంగళ గౌరీ పూజ అక్కడ చేయిస్తారు. అంటే పార్వతీదేవి శివుడికి ఎంత ప్రియంగా ఉందో నేను కూడా అట్లా అవ్వాలి తల్లి అని చెప్పేసి, తన మాంగళ్యం కూడా అంత గట్టిగా ఉండాలి అనేటువంటి మాంగళ్యం కూడా అంత గట్టిగా ఉండాలని. సో ఈ నామంలో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనే నామం అద్భుతమైనటువంటి ఆ యొక్క కంధర సౌందర్యంతో ప్రకాశించే అమ్మవారు ఆ మంగళసూత్రంతో చాలా అంటే ఒక విశేషమైనటువంటి మంగళభావాన్ని పొంది ఆవిడ స్త్రీలందరికీ కూడా ఆదర్శవంతంగా ఉందట. ఆవిడ సర్వమంగళ, మీ అందరికీ కూడా మంగళకారకత్వాన్ని నేను ఈ మంగళసూత్రం ద్వారా ఇస్తున్నాను, అంటే ప్రసాదిస్తున్నాను అని. మరి వివాహాలు రకరకాలు ఉన్నాయండి. ఉంగరం మార్చుకునే పెళ్ళిళ్ళు ఉన్నాయి, సింధూరం పెట్టుకునే పెళ్ళిళ్ళు ఉన్నాయి. కానీ మంగళసూత్రము ఋగ్వేద ప్రకారము యజుర్వేద ప్రకారము కూడా మనకి మంగళసూత్ర ధారణ ఉంది. ఋగ్వేద ప్రకారం అయితే 9 పొరలు, యజుర్వేద ప్రకారం అయితే 3 ముళ్ళ బంధం అంటారు కదా. వాళ్ళు 3 కలిపి 9 పొరలు తయారు చేస్తారు. వాళ్ళు 9 సూత్రాలని కలిపి 3 చేస్తారు. అలా ఏది ఏమైనా ఋగ్వేద ప్రకారమైనా యజుర్వేద ప్రకారమైనా మంగళసూత్ర ధారణ అనేది స్త్రీకి ఒక మంగళత్వాన్ని ప్రసాదించేటువంటి ఒక అద్భుత సంకేతం. నన్ను అడిగితే ఒక సంకేతం. నా మెళ్ళో మంగళసూత్రం ఉంది అంటే నా వంక ఎవరు చూడకూడదు, నేను మహాపతివ్రతని మంగళదాయిని అని చెప్పడమే. అందుకని ఆ మంగళసూత్రం ఉన్న స్త్రీలని కన్నెత్తి చూసేవారు కాదు ఇదివరకు రోజుల్లో. పెళ్ళయింది అంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. అంతే కాదండి, మంగళసూత్రం ఎప్పటి నుంచి వచ్చింది అనేది మన పురాణాలని ఇలా చెప్పుకుంటాం. ఇది పక్కన పెడితే
మంగళసూత్రం అనేది పెళ్ళికి ఒక చిహ్నంగా, అంటే సీతారాముల వివాహంలో పాణిగ్రహణం మీద తప్పితే మంగళసూత్రం లేదు. పాణిగ్రహణం చెయ్యి పట్టుకుంటే, ఈ చెయ్యి పట్టుకుంటే కరగ్రహణం అయిపోతే పెళ్లి అయిపోయినట్టు. ఇద్దరు రోజులు పూర్వపు పెళ్లిళ్లలో పాణిగ్రహణ మహోత్సవం అని వేశారు వెడ్డింగ్ కార్డ్స్లో కూడా. పాణిగ్రహణం తర్వాత ఈ మంగళసూత్రాలు, అక్షతల, తలంబరాలు పోసుకోవటాలు వచ్చినాయి. ఈ పాణిగ్రహణంతోనే పెళ్లి పరిపూర్ణమైపోయిన రోజుల నుంచి మంగళసూత్రానికి ఎందుకు వచ్చారంటే, మన హిస్టరీ ప్రకారం అయితే ఈ ముస్లిం ఇన్వేషన్స్ భారతీయ స్త్రీల మీద ఉన్నప్పుడు మంగళసూత్రం ఉన్న స్త్రీల జోలికి కూడా వచ్చేవారు కాదు. అందుకని ఎలాంటి వాళ్ళైనా కూడా ఒక నీతి ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, భారతీయ స్త్రీలందరినీ ఎంతమందినో వాళ్ళు అత్యాచారాలు చేసి ఇచ్చేసినప్పటికీ కూడా మంగళసూత్రం ఉన్న స్త్రీ జోలికి వెళ్ళేవారు కాదు. అప్పట్లో మంగళసూత్రం ఉన్న స్త్రీలకి జోలికి వెళ్ళేవారు కాదని బాల్య వివాహాలు మొదలు పెట్టేశారు వీళ్ళు. మరి మంగళసూత్రానికి ఉన్న విలువ అటువంటిది. చిన్నపిల్లకైనా పెద్దవాళ్ళకైనా మంగళసూత్రం వేస్తే వాళ్ళ జీవితానికి ఇది లేదు, డోకా లేదు. వీళ్ళు వచ్చి ఎప్పుడు చంపేస్తారో తెలియదు కదా లేదంటే. అందుకని మంగళసూత్రం యొక్క విలువ మన మోడర్న్ హిస్టరీలో ఇట్లా ఉంది. పురాణాల్లోనేమో ఒక మంగళత్వాన్ని, ఒక గౌరవాన్ని, ఒక శుభసూచకత్వాన్ని ప్రసాదించి ఆ స్త్రీ సౌందర్యాన్ని ఇనుమడింపజేసేలాగా మంగళసూత్రాన్ని వర్ణించారు. ఎందుకంటే మహాకామేశుడు యొక్క హస్తాలు ఎంత గొప్పవి, ఆయన తన చేత్తో స్వయంగా బంధించడం ఏంటి, ఈవిడ మెడకు ఉన్నటువంటి అసలే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీవిరాజిత, దాని కింద కందరం, అద్భుతమైన కందరం, ఆ కందరానికి ఇంత అద్భుతమైన మంగళసూత్రం కడితే ఆవిడ యొక్క సౌందర్యము వెయ్యింతలు ప్రకాశించి ఆవిడ అద్భుతమైనటువంటి మంగళసూత్రంతో మంగళదాయినిగా ఆవిడ మహత్తర, అంటే మహామంగళదాయిని కదా ఆవిడ, అలా ప్రకాశిస్తోంది ఈ నామం. ఫలితం చెప్పండి. మన సదాశివ కుటుంబ ప్రేక్షకులు, మన సభ్యులందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ నామానికి ఫలితం. మన సదాశివ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ మంగళకరమైన జీవితం రావాలని మనం కోరుకుంటున్నాము. తర్వాత పెళ్ళి కాని కన్యలు ఎవరన్నా ఉంటే వారి తల్లిదండ్రులు కానీ వారు కానీ ఈ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనే నామాన్ని 108 సార్లు శ్రద్ధగా చదవండి. కూర్చున్న చోటే చదవండి, కదిలిపోకండి. అబ్బాయికి పెళ్ళి అవ్వకపోతే అబ్బాయి తల్లిదండ్రులు కూడా చదవాలి. అబ్బాయి తల్లిదండ్రులు కూడా, అబ్బాయికి అమ్మాయి దొరకాల్సిందేగా, అమ్మాయికి అబ్బాయి దొరకాల్సిందే. సో ఇది కామేశబద్ధ అంటే అక్కడ అసలు కట్టింది శివుడేగా, ముందు మగపిల్లల తల్లిదండ్రులే చదువుకోవాలి. మా అబ్బాయి కూడా ఓ శివుడయి ఓ పార్వతిని తీసుకురావాలని. అందుకని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవటం అనేది ఇద్దరికి మాట అండి. ఇప్పుడు మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవటం అనేది మాట. అందుకే అడిగారు. మగపిల్లలకి పెళ్ళిళ్ళు దొరకటం అంటే పెళ్లి సంబంధాలు కుదరటం చాలా కష్టమైపోతున్న రోజులు. అందుకని ఆడపిల్లలకి డిమాండ్ పెరిగిన రోజులు కనుక ఈ నామాన్ని మనం కామేశుడి దగ్గరించే చెప్పుకుందాం. కామేశబద్ధ మాంగళ్య, అలా వాళ్ళ కొడుకు కూడా ఒక కామేశుడయి ఒక పార్వతికి మాంగళ్యాన్ని బంధించాలి అంటే ఈ నామం మగపిల్లల తండ్రులే ముందు చదువుకోవాలి, తల్లిదండ్రులు తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా చదువుకోవాలి. ఇది వివాహం అవ్వటానికి చాలా సులువైనటువంటి చక్కటి మంత్రరాజము. దీన్ని చదువుకొని అందరూ కూడా వివాహాన్ని ఒక సమస్యగా కాకుండా ఒక సంభరంగా, ఒక శుభ ఆశీస్సుగా భావించి ఈ నామాన్ని చక్కగా 41 రోజుల పాటు ఒకే స్థానాన్ని ఎంచుకొని రోజు 108 సార్లు చదివితే చక్కటి సంబంధం నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. చక్కగా శుభముహూర్తంతో పెళ్లి కూడా కుదుర్చుకుంటారు. ఈ కాలంలో మంచి అమ్మాయి ఇంటికి వస్తాం, కోడలుగా వస్తాం కూడా ఒక పూర్వజన్మ సుకృతమేనండి. అంతేనండి. అలా అందరిళ్ళకి కూడా మంచి కోడళ్ళు వెళ్ళాలి. అందరూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు. వాళ్ళ ఇల్లు ఎప్పుడు సదాశివ కుటుంబం లాగానే ఉండాలి. అంతే. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు సదాశివ కుటుంబంలో లక్కీ డ్రాలో అమ్మవారి ఎవరింటికి పుస్తక రూపంలో వెళ్తుందో తెలియచేద్దామండి. సదాశివ కుటుంబంలో అమ్మవారు ఒక్కొక్కళ్ళని స్వీకరిస్తోంది, వాళ్ళకి తన అనుగ్రహాన్ని పంచిస్తోంది. ఇవాళ రోజున ఎవరో మనం చూసుకున్నాం బాగా. చెన్నై నుంచి అండి రామ్నాథ్ గారు, చెన్నై నుంచి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలయ్యారండి. చెన్నై నుంచి రామ్నాథ్ గారికి యాజమాన్యం వారు త్వరలోనే పుస్తకం పంపిస్తారు. రామ్నాథ్ గారు, మీరు స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ పూర్తి చిరునామా పంపించండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందజేస్తారు. అందిన తర్వాత చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః.